హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! ఇయాల పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంటే ఏమేం జెత్తానా, ఏమేం రెసిపీ జెత్తానా అనేది చూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇక్కడైతే నేను గ్రీన్ టీ తాగుతానా. ఇయాల ఉప్మా జెత్తానా. దాంతో పాటు పన్నీరు ఎగ్ కర్రీ గూడా జేత్తాను. రెసిపీస్ గూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే ఎండింగ్ వరకు జూసి నాకు సపోర్ట్ చేత్తరని అనుకుంటాను. కొత్తోళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ జేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే చేస్తారని అనుకుంటాను. చూత్తారు గదా! ఇక్కడ హనీ, దాంతో పాటు నిమ్మరసం, గ్రీన్ టీ అయితే రోజు ఒక పొద్దున లేవగానే వేడి నీళ్ళైతే ఇట్లా తాగుతా. ఎందుకంటే మనము వాకింగ్ చేసే అంత టైము దొరకది. అంత టైము ఉండదు గాబట్టి గిట్లా మన కొంచెం మెటబాలిజం అనేది మంచిగా పెరుగుతది. అంతే గాకుండా కొంచెం పొట్టనేది రాకుండా ఉంటది గాబట్టి డెలివరీ అయిన తర్వాత అందరికి కొంచెం ఎంతో కొంత పొట్టలొత్తాయి గదా! అది రాకుండా ఉండాలంటే, ఎప్పుడు ఒకటేలాగా ఉండాలంటే గిట్లయితే ఒకటి తీసుకోవాలే. అయితే మనం పుట్టినప్పటి నుంచి మనము చనిపోయే వరకు మనకు తోడుగుండేది భార్యాభర్తలే అని ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇప్పుడు గాదు ఎప్పుడు ఎన్నో వీడియోలో చెప్పిన నేనైతే. మనము పెద్ద పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలైతరు. పిల్లలైన తర్వాత ఇగ ఆళ్ళకి పెళ్లిళ్లు చేత్తాం. వాళ్ళకొక ఫ్యామిలీ అయితది. అప్పుడు మళ్ళా మన తోడు ఉండేది ఒక భర్తనే, ఒక భార్యనే. ఇయాల జూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్మా జేత్తానా. ఉప్మా రెసిపీ మీకందరికి తెలుసు గాబట్టి నేనైతే దాని గురించి ఏం జెప్తలేను. ఇయాల మంచి ఇంపార్టెంట్ టాపికే జెప్తానా. ఎందుకంటే భార్యాభర్తల బంధం మించిన బంధం ఇంకేది లేదు. నాకు దెలిసి భార్యాభర్తలే లైఫ్ లాంగ్ కలిసుండేది. తిట్టుకున్నా, కొట్టుకున్నా ఇద్దరికి ఒకరికొకరు తోడుగుండే బంధం ఉన్నదంటే అది ఖచ్చితంగా భార్యాభర్తల బంధం. భర్త మంచోడైతే భార్యకు అదే స్వర్గం. భార్యకు భర్త మంచోడైతే అదే స్వర్గం. అంతకు మించి ఇంకా వేరే స్వర్గాలనేవి మనము పోయిన తర్వాత స్వర్గాలు అవన్నీ మనకు దెలవదు గానీ, భూమి మీద ఉండంగానే మనం ఒక స్వర్గము, మనకొక మంచి జీవితం ఉన్నదంటే భార్యాభర్తల జీవితం. భార్యాభర్తలు మంచిగుంటే ఆనందంగుంటది జీవితమంతా. అయితే గివన్నీ ఎందుకు జెప్తానవక్క, ఇప్పుడు మనకి ఇదెందుకు స్టోరీ మేమేం ఇంకా ముసలోళ్ళం గాలేదు. మా పిల్లలు చిన్నోళ్ళు. మేమింకా మా పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు, గిల్లిళ్ళు గాలేదక్క గంత దూరం ఎందుకు పోతారు అనుకుంటారు గదా! పోవాల్సొత్తాంది. ఎందుకంటే ఫ్యూచర్ గురించి గూడా మనము కొన్ని కొన్ని టైంల ఎవరైనా వీడియోలు జూసినప్పుడు, ఎవరన్నా మన ఇంటి పక్కోళ్ళు ఆళ్ళే, ఈళ్ళే విన్నప్పుడు మనకు ఇలాంటి ఆలోచనలైతే నాకు అస్తయి. కాబట్టి అవి ఏం ఆలోచనలు, అసలు ఎందుకు ఈ స్టోరీ జెప్తానా, అసలేంది కహాని అని జెప్పి మీకైతే ఈ వీడియోలో అయితే మీకు జెప్తా. ఇక్కడ జూత్తారు గదా! నేను ఉప్మా అయితే జేత్తానా, కొంచెం హెల్తీగా జేత్తానా. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే బఠానీ, బీన్స్ అవన్నీ యేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్ మాత్రమే యేసుకున్నా లేవని జెప్పి. అయితే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటి ముంగట ఒక ముసలాయనే. అంటే ఒక 80 సంవత్సరాల వరకు ఉంటాడనుకోండి. ఆయన పనైతే ఆయన జేసుకుంటాడు. అంటే మొత్తానికి మంచిదానికైతే పరిమితం గాలేదు. ఇంటి పని గాక అండి పెడతా అంటే తింటారు మగవాళ్ళు. భార్య ఉన్నన్ని రోజులు భార్య జేసి పెడతది. మగ పిల్లలైతే ఆడపిల్లలైనా గూడా ఆడపిల్లలైతే పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతారు. ఇగ కొడుకు దగ్గర ఉంటాం. అంటే భార్యాభర్తలలా భర్త లేకపోయినా అంటే ఒక ముసలితనం వచ్చిన తర్వాత భర్త చనిపోయినా గూడా మనం జూసుకుంటారు. అమ్మను కొడుకులు జూసుకుంటారు. ఒక 3 నెలలు, ఒక ఇద్దరు, ముగ్గురు కొడుకులున్నా గూడా 3 నెలలు అన్నట్టుగా ఒక పాలు పంచుకున్నట్టుగా, ఏదో ఒక మన చాక్లేట్ పంచుకున్నట్టుగా, అమ్మ నువ్వు ఒక 3 నెలలు నా ఇంట్లో ఉండు. అమ్మ ఒక 3 నెలలు చిన్న తమ్ముడి దగ్గర ఉండు అని ఇట్లా పంచుకుంటారు. అమ్మని చూసుకోవడానికి కూడా కష్టమైతది. కానీ ఎంత కాదన్నా తండ్రిని చూసుకోవడం ఇబ్బందే. అమ్మని చూసుకోవడం అయితే కొంచెం ఏమనిపియదు. ఎందుకంటే అమ్మ వంట చేసి పెట్టినా, చేయకపోయినా మంచిగానే ఉంటది. కానీ మగవాళ్ళ పరిస్థితి అంటే భార్య లేకపోతే ముసలితనం వచ్చిన తర్వాత భర్త పరిస్థితి ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటారా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకొని మంచిగా అయితే కలుపుకుంటారా. మీకు రెసిపీ తెలిసిద్దని చెప్పి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేత్తలేను. అయితే భార్య చనిపోయిన తర్వాత భర్త అంటే మనం ఒక ముసలితనం వచ్చిన తర్వాత ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం అంటే మగవాళ్ళ పరిస్థితి ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే మా ఇంటి ముంగటైతే ఒక ఫ్యామిలీ ఉన్నది. ఇద్దరు చిన్న పిల్లలు. ఒక 6 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల అమ్మాయి, అబ్బాయి. ఆహ్, కొడుకు, కోడలు. వాళ్ళ ఇంటికైతే అంటే ఇద్దరు కొడుకులు. 70 సంవత్సరాలు ఉంటదాయనకు. ముసలాయనకు. అతనైతే 3 నెలలు ఒక చిన్న కొడుకు దగ్గర, 3 నెలలు పెద్ద కొడుకు దగ్గర ఉంటారు. 3 నెలలైతే అయిపోయింది. ఇయాల అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆ కొడుకుతో పాటుగా అయితే వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఇంటికైతే అచ్చిండు ఆ ముసలాయన. ఆ ముసలాయన ఏం జేత్తడు అంటే, ఆయన కాళ్ళు చేతులు మంచిగున్నయి. ఆయన పని ఆయన జేసుకుంటాడు. వంట జేసి పెడతా అంటే, కోడలు వంట చేసి పెడతా అంటే తింటా ఉంటాడు. మనం మనం మన పని మనం జేసుకునే వరకు మననేమనరు.
కోడలేమన్నది కొడుకేమన్నాడు. ఎప్పుడైతే మన కాళ్ళకు లేకపోతే దెబ్బ తగలడం, లేకపోతే మన పని మనం జేసుకోలేని అంటే మంచానికి పరిమితమైన ఎప్పుడైతే ఉంటామో, గప్పుడే అసలైన నిజ స్వరూపం అనేది కోడలిది బయటపడతది. కొడుకుది బయటపడతది. అయితే ఆ ముసలాయనయితే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆయనే బట్టలాయన పిండుకుంటాడు. ఆయన పనాయన జేసుకుంటాడు. ఏం లేదు. కానీ అదే, అదే ముసలోళ్ళకు మొత్తానికి మంచానికే పరిమితమైపోయిర్రు. ఇగ లేవలేని పరిస్థితులు ఉన్న టైంలో మాత్రము ఇగ బతుకున్న ఒక నరకం లెక్కనే అయితది. అదేందనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. నేను మాటల్లో పడి ఉప్మా చెప్పడం మర్చిపోయినా. నేనైతే నీళ్లు అయితే పోసుకున్నా. ఒక కప్పు ఉప్మాకు 3 కప్పుల నీళ్లు పోసుకొని మంచిగా అయితే ఉప్పు చూసుకొని మంచిగా అయితే ఇట్లా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్‌ల. అయితే ఒక ఫ్యామిలీ ఉన్నది. నేనైతే ఎక్కడో ఇన్నా. ఇన్నదే చెప్తానా. నేను కలిపిచ్చింది చెప్పింది ఏం లేదు. కానీ నాకు మనసుకు నైతే బాగా టచింగ్ అనిపిచ్చింది. అంటే భార్య చనిపోయిన తర్వాత భర్త అంటే మొ మగవాళ్ళ పరిస్థితి అంటే ముసలితనం అయిన తర్వాత మగవాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది నేనైతే ఇన్న తర్వాత నాకైతే బాధ అనిపిచ్చింది. అయితే నాకైతే మీతో షేర్ చేసుకునేదాకా మనసున పట్టది గదా! అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపిచ్చింది. చూత్తారు గదా! ఇక్కడ మ్యాగీ మసాలా పౌడర్ ఏసుకుంటే కొంచెం ఉప్మా టేస్ట్ అనేది పెరుగుతది. పిల్లలు ఇష్టంగా తింటారు గాబట్టి ఇట్లయితే చేత్తానా. అయితే ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆమెకు ఒక పాప, ఒక బాబు. కొడుకు, కోడలు. ఒక్కడే కొడుకు. కొడుకు దగ్గరైతే ఉంటాడు. ఇగ మనం మంచిగా చదువుకున్న ముసలాయననే. ఒక 70 సంవత్సరాల వరకు ఉంటది. కాళ్ళు, చేతులు మంచిగానే ఉన్నాయి. కానీ ఇంట్లో ఉంటాండు. ఒకరోజు ఏమైంది కొడుకు ఆఫీస్‌కి పోయిన తర్వాత కోడలైతే ఇట్లనే ఉంటది కాబట్టి కోడలుకు కోడలుకు పిలిచి "ఆకలైతందమ్మా కొద్దిగా అన్నం గాని ఏదన్నా ఉంటే పెట్టమ్మా" అని చెప్పి కోడలినైతే అడిగిండు. ఎవరు? ఈళ్ళ మామ. అడుగుడుతోనే ఏం చేసింది, "ఏం పని పాట లేదా? ఎప్పుడు చూడు ఆకలి ఆకలంటావు. పని లేదు, పాట లేదు. ఎప్పుడు చూడు నాకు తలకాయ తింటాను" అని చెప్పి మామననేసరికి మామైతే పాపం బాధపడ్డాడు. ఎందుకంటే భార్య ఉన్నప్పుడు భార్య ఏదంటే అది జేసి పెట్టేది. భార్య ఒక్క కాలు కింద అడగబెట్టకుండా చూసుకునేటోళ్ళు ఎవరైనా భార్యలు భర్తను. అలాంటిది భార్య చనిపోయిన తర్వాత భర్త పరిస్థితి ఎట్లుంటదనేది బాగా మస్తు బాధపడుకుంటా కోడల్ని అడిగిండు. ఆ కోడల్ని అడిగేసరికి కోడలైతే చిరాకుగా అయితే పెట్టడానికైతే చూసింది. చూత్తారు ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అయితే ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్న సల్లన్నం అయితే తీసుకొచ్చింది. వేడి గూడా చేయలేదు. వేడి చేయకుండా గట్లనే తీసుకొచ్చి ఆళ్ళ మామకైతే ఇచ్చింది. ఇక్కడ మా ఆయన ఏదో రిపేర్ పని చేత్తాండు. అయితే ఇగ అట్లనే సల్లన్నం ఇచ్చింది. పాపం వేడి చేయమని గూడా అనడానికి గూడా భయపడ్డాడు వాళ్ళ మామయ్య. ఎందుకంటే అట్లున్నది కాబట్టి సిట్యుయేషను. ఇక మనం ఎప్పుడైతే అంటే ముసలోళ్ళమైతామో గప్పుడు మనం చిన్నోళ్ళమైతామో మనకు చిన్న పిల్లలు ఎంత నాజూగ్గా ఎంత కష్టంగా వాళ్ళు నడవడానికైనా, లేవడానికైనా ఒకరు జేసి పెడితే గాని ఆహ్, ఉండలేని పరిస్థితి ఉండే చిన్న పిల్లలు. గట్లనే ముసలోళ్ళయిన తర్వాత కూడా గట్లనే ఉంటది. కానీ మనం అర్థం జేసుకోము. అయితే ఇగ వాళ్ళ మామయ్య అయితే ఏమనకుండా అదే సల్లన్నమైతే అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన అన్నమైతే తినలేక తిన్నడు. తిన్న తర్వాత ఇగ పడుకున్నాడు. ఇగ ఆ రోజంతా రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇగ ఆళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత రోజు వాళ్ళ హస్బెండ్‌కైతే మొత్తం జెప్పింది. చూత్తారు గదా! ఇక్కడనైతే కర్రీ గూడా చేత్తాను. రెసిపీ చూడండి. ఎగ్గు, పన్నీర్ కర్రీ చాలా సింపుల్‌గా అయిపోతది. ఇక తర్వాత రోజు స్నానానికెళ్తానని జెప్పి బాత్రూమ్‌కెళ్ళేసరికి బాత్రూమ్‌ల దరిద్రం మన నెత్తి మీద కూసున్నప్పుడు ఏదైనా గట్నే జరుగుతదన్నట్టు. ఇగ ఆ రోజు బాత్రూమ్‌ల పోవుడుతోనే అంటే స్నానానికెళ్ళిండు. ఆళ్ళ మామయ్య పోవుడుతోనే బాత్రూమ్‌లో అయితే కింద పడ్డాడు జారి. కింద పడితే తొందరగా కొడుకు రాలేదు, కోడలు రాలేదు. ఇద్దరు రాలేదు. ఇద్దరు రాకుండా ఏం జేషిర్రు, ఎవరి పనుల వాళ్ళు లీనమై ఉన్నారు. ఇగ బాత్రూమ్‌లోనే పాపం లేసుకుంటా మెల్లగా అయితే బయటికచ్చిండు. అచ్చి ఇగ కోడలు ఎట్లా ఉంటది మీకు తెలిసిందే గదా! కోడలు కూతురైతే గాదు గదా! అయితే ఇగ కోడలైతే ఎప్పుడు పని లేదు, పాట లేదు. ఇప్పుడు కింద పడ్డాడు, కాలు ఇరిగితే ఇప్పుడు ఎవరు చూసుకోవాలే? పైసలు ఎవరు పెట్టాలే? ఎన్ని ఖర్చులు? ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చదివిపియాలి అని చెప్పి కోడలైతే సుప్రభాతం స్టార్ట్ అయితే చేసింది. ఇగ కొడుకు గూడా "నీకేం పని లేదా నాన్న ఒక జాగాలో కూసోవాలే గాని ఏదని తెచ్చిపెడతాంది కదా నీ కోడలు" అని చెప్పి దెబ్బ తగిలింది అడగలేదు, మరి ఏమైందని అడగలేదు కొడుకు గూడా. ఇగ గట్లయితే పాపం లేసుకుంటా మెల్లగా పోయి బెడ్ మీదయితే పడుకున్నాడు. తర్వాత ఇగ కోడలు, కొడుకు అయితే ఇద్దరైతే మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే, మీ నాన్నతోని బాగా కష్టమైతాంది. నేను చేయలేకపోతాన్నా. నువ్వైతే ఆఫీస్‌కి పోతాన్నావు. వంటల మీద వంటలైతాన్నాయి. నాకు పనైతాంది అని చెప్పి, వృద్ధాశ్రమంలో ఎయ్యి. నాకు అవసరం లేదు. మీ నాన్నని చూసుకోను. అవసరమైతే నువ్వు చూసుకో అని చెప్పి, ఇగ అనేసరికి వాళ్ళ నాన్నను దగ్గరకచ్చి, నాన్న నువ్వు గు వృద్ధాశ్రమంలోకి పో అని చెప్పి చెప్పుడుతోనే ఇగ మనసుకైతే మస్తు బాధేపిసింది. ఎందుకంటే, చిన్నప్పుడు మనము పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటాం. పిల్లల్ని ఎంత సతాయించినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఖర్చులు పెట్టినా ఆళ్ళ చదివిపిత్తం, చేత్తం, అన్నీ చేత్తం. కానీ ముసలోళ్ళమయ్యేసరికి కొడుకులు, బిడ్డలు గిట్లా తల్లిదండ్రికి ఇంత కష్టం, భారం అనుకుంటే ఇగ జీవితంల ముసలితనం రావాలంటేనే భయమైతాంది. ముసలితనం పోవాలంటేనే భయమైతాంది. ముసలితనం వత్తదంటేనే భయమైతాంది గదా! గట్లయితే అనిపిచ్చింది పాపం వాళ్ళ నాన్నకు. బాధపడ్డాడు. భార్య లేకపోతే ఇంతే ఉంటది జీవితం అని చెప్పి.
ఇగ ఆళ్ళ నాన్న అయితే సుత్తారు గదా! ఇక్కడైతే నేను టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నయి తీసుకుంటానా. ఇగ ఇద్దరు కోడలు, కొడుకు చెప్పేసరికి ఇగ వృద్ధాశ్రమంలా జాయిన్ జేయడానికైతే పోయిర్రు. దించొచ్చిర్రు. ఇగ దించొచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయ్యే వరకు గూడా ఎవ్వరు ఫోను జేయలేదు. కొడుకు జేయలేదు, కోడలు జేయలేదు. ఇది నేను ఇన్నదే. అంటే నేను మామూలుగా బయట ఇన్న విషయాలే జెప్తానా. ఇదైతే రియల్‌గా జరిగిందే. కానీ ఇన్నది. అయితే ఇక్కడ ఉప్పు, పసుపు, కారం అయితే అన్నీ యేసుకున్నా. మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకున్నా. అయితే ఇగ వృద్ధాశ్రమం పోయిండు. పోయిన తర్వాత ఇగ ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఎవ్వరు ఫోను జేయలేదు. ఎవ్వరు రాలేదు. కొడుకు గూడా రాలేదు. కోడలు రాలేదు. ఎవ్వరు రాలేదు. ఇగ బయటైతే ఇగ వృద్ధాశ్రమంలో వేయిన తర్వాత ప్రశాంతంగా అయితే అనిపిచ్చింది. ఎందుకంటే మనసుంటోళ్ళు ఎంతోమందుంటారు. మనకే జరిగింది, మనకే గిట్లాంటి కొడుకులున్నారు, మనకే గిలాంటి కోడళ్ళున్నారు అనిపిత్తది గదా! కానీ వృద్ధాశ్రమంలో పోతే మాత్రం అంతకన్నా భరించలేని, బాధలు భరించలేని కోడళ్ళు, కొడుకులు గెంటేసినోళ్ళుంటరు. కాబట్టి ఇగ ఆళ్ళని చూసి ధైర్యమే తెచ్చుకొని ఇగ అక్కడైతే ఉన్నాడు. ఇగ సడెన్‌గా ఒక రోజైతే వాళ్ళ కొడుకైతే ఫోను జేసిండు. చూత్తారు గదా! ఇక్కడైతే నీళ్లు పోసుకుని మంచిగా థిక్ గ్రేవీ అయిన తర్వాత గప్పుడైతే ఎగ్స్‌ను మనం పన్నీర్ అయితే తీసుకుందాము. ఒకరోజు ఇగ నా కొడుకైతే ఫోను జేసిండు. ఫోను చేసుడుతోనే సంవత్సరం అయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఫోను చేయలేదు అని చెప్పి మస్తు ఖుషి అయిపోయిండు. ఎందుకంటే మారిపోయిండేమో నా కొడుకు మారిపోయిండేమో తీసుకుపోవడానికి వత్తాండేమో అని చెప్పి మస్తు ఖుషిగా ఫోన్ అయితే ఆశ్రమానికి ఫోను చేసి మాట్లాడుతూనే మస్తు ఆనందపడ్డాడు. ఇగ ఆళ్ళు ఈళ్ళు అడుగుడుతోనే నా కొడుకు ఫోను చేసిండు. నన్ను తీసుకుపోవడానికి వత్తాండు అని చెప్పి మస్తు ఖుషి అయ్యిండు. కానీ అచ్చినది ఎందుకన్నది ఇగ అచ్చిన తర్వాత తెలిసింది. కొడుకులెప్పుడు మారరు, కోడళ్ళెప్పుడు మారరని గప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్నకు. ఇగ కోడలు, కొడుకు, మనవళ్ళు, మనమరాలు అందరచ్చిర్రు. అచ్చుడుతోనే వాళ్ళనైతే జూసి కొడుకు, కోడల్ని జూషిండు. మారిండేమో అనుకున్నాడు. అంటే ఆ మనవలు, మనవరాళ్ళని గూడా మంచిగా దగ్గర తీసుకున్నాడు. అంత మంచిగానే జరిగింది. నాన్న ఎట్లున్నావు అని గూడా అడగలేదు కొడుకు. కోడలు గూడా ఏం అడగలేదు. మనవరాలు జూసి మస్తు ఆనందపడ్డాడు. మనవన్ని జూసి మస్తు ఆనందపడ్డాడు. ఇక్కడ జూత్తారు గదా! మంచిగా థిక్ గ్రేవీ లెక్క అయిన తర్వాత అప్పుడైతే పెరుగైతే యేసుకుంటానా. ఇగ కొడుకైతే మాట్లాడి, "నాన్న మీ మనవరాలు పెద్దదయింది ఫంక్షన్ పెడతాను. నువ్వు రావాలి నాన్న అందరొత్తారు, చుట్టాలొత్తారు, ఆళ్ళీళ్ళొత్తారు, మీ దోస్తులొత్తారు, అందరొత్తారు నాన్న. కాబట్టి నువ్వు రావాలని" చెప్పేసరికి గిన్ని రోజులంటే ఒక సంవత్సరం అయినా గూడా ఫోను జేయలేదు. ఫోను జేయకుండా ఉన్నావు. ఇప్పుడు నీకు అవసరం కోసము మరి తండ్రి ఎక్కడున్నా అంటే ఎట్లా జెప్పాలి? ఏది జెప్పాలన్న పరువు పోతదని జెప్పి నువ్వైతే ఇప్పుడు నన్ను పిలవడం కోసం వచ్చినవారా? నీ పరువు కోసం వచ్చినవారా? తండ్రి గుర్తుకు రాలేదా? అని జెప్పి అనేసరికి ఇగ కొడుకైతే ఏం సప్పుడు జేయలేదు. "నువ్వు ఖచ్చితంగా రావాలే. లేకపోతే మంచిగుండది" అని జెప్పి తండ్రికైతే చెప్పేసరికి, "నీ మనమరాలు ఫంక్షన్‌కు చూడడానికి రాకపోతే ఎట్లా? నీ మనమరాలు మీద ప్రేమ లేదా?" అని జెప్పి గట్లా అనేసరికి, "ఇగ సరే నీ అత్త పో" అని జెప్పిండు. పలానా డేట్ అయితే ఇచ్చిండు. ఆ పలానా డేట్ కోసమైతే వెయిట్ జేత్తాండు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ అంటే వృద్ధాశ్రయానికి ఒక ఆవ్ లేడీ కార్‌లో అయితే దిగింది. అబ్బాయి ఎవరబ్బాయి ఈమె బాగానే పెద్ద కార్‌లో అత్తంది. గీ ఆశ్రమంలోకి ఎందుకు వత్తందబ్బా అని జెప్పి ఈయనతో పాటు అంటే ఈ ముసలాయన దోస్త్ ఇద్దరు గూడా మాట్లాడుకుంటాంటే చూషిండు. చూషుడుతోనే ఆవిడైతే అంటే ముసలామెనే ఆమె గూడా. ఆ ముసలామె గూడా తెలిసినామెనే. ఎక్కడ జూషినా అనుకుంటాండు ఈయన. ఎవరబ్బా? ఎవరి తాలూకా? అని జెప్పి ఆలోచించుకునే టైంలో ఆయన మైండ్‌లో అయితే అచ్చింది. ఎవరబ్బా అని ఆలోచించుకునే టైంల. ఆమె ఎవరనేది మీకైతే ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తా. ఇక్కడైతే మీరు చూత్తారు గదా! కర్రీ అయితే మంచిగా ఆయిల్ అయితే పెరుగు పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా మీదికొచ్చింది. మనమైతే ఒక్క నిమిషం, 2 నిమిషాలు మూత పెట్టేసి మనం ఎగ్స్ అయితే యేసుకుందాం ఉడకబెట్టుకున్న ఎగ్స్. ఇగ ఆమెనైతే కలిషిండు, మాట్లాడిండు. ఏంది కష్టము? ఎందుకచ్చినావు అని జెప్పి అడిగిండు. అడుగుడుతోనే మొత్తం విషయాలైతే తెలుసుకున్నాడు. ఇక్కడ చూత్తారు గదా! మా పిల్లలు, మా ఆయనైతే ఏమో జేత్తారు. నేనైతే వంట జేత్తానా 7:30, 8 అట్లా అయితాంది. అయితే ఇగ ఫంక్షన్‌కు ఇచ్చిన డేట్ అయితే అచ్చింది. ఇగ ఆ ముసలాయనయితే ఇగ మనవరాలు ఫంక్షన్ కోసమైతే ఆళ్ళ ఇంటికి పోయిండు. అంటే ఇంటికి పోవడానికి ముందు వాళ్ళ కోడలు, కొడుకైతే అచ్చిర్రు. తీసుకొనైతే పోయిర్రు ఫంక్షన్‌కు. తీసుకొని పోవడానికి ముందు ఆ ముసలాయనయితే ఆళ్ళ మామయ్య అయితే జెప్పిండు. "అరే! నేను ఫంక్షన్ ఒక్కరోజే ఉంటా. ఆ తర్వాత రోజు మళ్ళా వృద్ధాశ్రమానికే వస్తా" అని చెప్పుడుతోని ఖుషి అయితే అయింది. ఎందుకు కోడలైతే బాగా ఖుషి అయింది. చూత్తారు గదా! ఇక్కడ ఎగ్స్ ఏసుకున్నా. ఎందుకంటే ఇగ మళ్ళీ ఉంటడేమో అన్న భయమైతే ఉండే ఆమెకు. కానీ అని చెప్పేసరికి ఆమె ఇంకా మస్తు ఖుషి అయింది. ఒక్కరోజే ఉంటా ఫంక్షన్ తెల్లారి రోజు నేనెళ్ళిపోతా. మీరే దించాలే, మీరే రావాలి వృద్ధాశ్రమానికచ్చి నన్ను దించి పోవాలి అని చెప్పి చెప్పుడుతోనే ఇంకా మంచిగా ఆనందపడ్డది కోడలైతే. సుత్తారు గదా! ఇక్కడైతే పన్నీర్ కూడా ఏసుకుంటానా. అయితే ఇగ వృద్ధాశ్రమంలో ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇగ ఒకరోజైతే ఉన్నాడు. ఆ రోజు పొద్దునైతే ఇగ మంచిగా స్నానం చేసిండ్రు. కోడలు, కొడుకు అందరూ మంచిగా రెడీ అయ్యిర్రు. వృద్ధాశ్రమం దించడానికైతే ఆళ్ళ మామయ్య అయితే రమ్మని చెప్పిండు కాబట్టి ఇగ అందరూ కలిసి అయితే వేయిర్రు. వృద్ధాశ్రమం వేయిన తర్వాత అక్కడ ఒక షాక్ అయితే తగిలింది. ఎవరికి అంటే కోడలుకు. బాగా పెద్ద షాక్ తగిలింది. నిజంగా గిలాంటియి ఇంటాంటే మంచిగా అనిపిత్తది. ఎందుకంటే ఏమంటారు మనం
కిందాకు రాలిందని చెప్పి మీదాకు నవ్వుతది గదా! అంటే మనకు జరగలేదు గానీ, మనకు జరిగినప్పుడు జూద్దాంలే. ఎవరికో జరిగింది. మనకు జరిగినప్పుడు జూద్దాంలే అనుకుంటాం గదా! కానీ అది మనం భూమి మీద ఉండంగానే మనకు గూడా అలాంటివి జరుగుతాయని అనిపించినప్పుడు మస్తు హ్యాపీ అనిపిత్తది గదా! ఇగో గట్లనే అయింది. అట్లనే అయింది. ఆళ్ళ కోడలికైతే షాకు. ఇగ వృద్ధాశ్రమం వేయిన తర్వాత, ఆడికి వేయిన తర్వాత అంటే ఆళ్ళ మామయ్యని దించేసిన తర్వాత ఒక ఆడామైతే అంటే ఒక ముసలామైతే ఆహ్, చూషింది. ఎవరు? వాళ్ళ కోడలు చూషింది. చూషుడుతోనే ఇగ మస్తు బాగా బాధపడి తొందర తొందర పరిగెత్తుకుంటా పోయి ఆమెనైతే పట్టుకొని ఏడిచింది. ఎవ్వరు అనేది మీకు డౌట్ వత్తది గదా! చూత్తారు గదా! ఇక్కడైతే నీళ్లు పోసుకుంటానా, మంచిగా అయితే నీళ్లు పోసుకొని నీళ్లు అంతా పోయి మంచిగా ఆయిల్ పిదికొచ్చే వరకు లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుంటే మనకు పన్నీర్, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇగ కోడలైతే తొందరగా పరిగెత్తుకుంటూ పోయి ఆ ముసలామెనైతే పట్టుకొని మస్తు ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? ఎవరు? అనేది మీకు డౌట్ వత్తంది గదా! ఏడ్చుడుతోనే ఇగ ఎవరు అని చూసేసరికి ఆమె ఎవరో గాదు వాళ్ళమ్మ. వాళ్ళమ్మ. ఎవరు? కోడలమ్మ. కోడలు వాళ్ళ అమ్మ. అంటే ఆళ్ళ కోడలు వాళ్ళ అమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు, కోడలు సేమ్ ఈమె ఎట్లా టార్చర్ చేసిందో అంటే వీళ్ళ మామని ఎట్లా టార్చర్ చేసిందో వీళ్ళ కూతురు సేమ్ ఆళ్ళ అమ్మను, ఆళ్ళ కోడలు, ఆళ్ళ కొడుకు ఇద్దరు కలిసి గట్లనే టార్చర్ చేసుడు. నేను చూసుకోలేను మీ అమ్మను. మీ అమ్మని అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో ఎయండి అని చెప్తే ఆళ్ళ కొడుకు కూడా ఆళ్ళ కోడలు మాట ఇని ఆళ్ళ అమ్మను ఒక నెల క్రిందట వృద్ధాశ్రయంలో ఏసిండట. ఎప్పటినుంచో ఫోను జేత్తానమ్మా నువ్వు ఇంతవరకు ఫోను చేయలేదు. నువ్వు గిక్కడెందుకున్నావు? ఎవరు పంపిర్రు? అని జెప్పి మొత్తం ఆరా దీసుడుతోనే ఆళ్ళ బిడ్డ మొత్తం విషయాలు జెప్పింది. ఆళ్ళమ్మ జెప్పింది. మీ అన్న గూడా సేమ్ నీ లెక్కనే ఆహ్, ఆహ్, భార్య మాటలిని నన్ను వృద్ధాశ్రయంలో ఏషిండు బిడ్డ. ఇగ నువ్వు జేషిందేమున్నది? నీకేం జెప్పాలే? నీకు జెప్పేటట్టున్నదా? మీ మావయ్య ముందే జెప్పిండు. నేనచ్చి నెలయితాంది. మొత్తం విషయాలు జెప్పిండు మీ మావయ్య. నువ్వు నీ మొగుడిని బుట్టలేసుకొని మీ మామయ్యని గూడా వృద్ధాశ్రయంలో ఏసినవు. గిట్లుంటదా బిడ్డ? ముసలోళ్ళైతే గింత బరువైపోతదా? మిమ్మల్ని ఉట్టిగనే పెంచినమా? ఉట్టిగనే పెరిగిర్రా? అని జెప్పి ఇగ అమ్మయితే నానా మాటలకు బిడ్డనేసరికి బిడ్డ కళ్ళైతే తెరుసుకున్నయి. ఏవో గట్లయితున్నది. నిజంగా మనం అనుకుంటాము, మనకు జరిగినప్పుడు చూద్దాంలే, మనం ముసలోళ్ళమైనప్పుడు చూద్దాంలే, అందరి పిల్లలు లెక్క మా పిల్లలు గాదనుకుంటాం గానీ, ఎవరెప్పుడు ఎట్లా మారతదో ఎవరికేం తెలవది. మా మామయ్య అయితే ఇప్పటికి గూడా మా అత్తయ్య, మా మామయ్య ఇద్దరు కలిసే ఉంటారు. మా మామయ్య చైరేసుకొని ఫ్యాన్ స్విచ్‌కి కిందనే కూసుంటడు. కానీ మేము కిచెన్‌లో వంట చేత్తే మా అత్తయ్య గాని కిచెన్‌లో వంట చేసినా గూడా ఆ ఫ్యాన్ స్విచ్ చేయడం కోసం పిలుత్తడు. పిలిత్తే మేము కిచెన్‌లోంచి వచ్చి స్విచ్ ఎయ్యాలి. గట్ల చూస్తాడు మా మామయ్య. ఎప్పుడైనా వీలున్నప్పుడు మా ఇంట్లో మా మామయ్య, మా అత్తయ్యతోని మేము ఎట్లుంటామో ముగ్గురు కోడలు కాదు, నలుగురం కోడళ్ళం గదా! అదైతే మీతో షేర్ చేసుకుంటా. ఇగో ఇయ్యాల వీడియో అయితే గిట్లున్నది. మనసుకైతే మస్తు బాధ అనిపిచ్చింది. భార్య లేకపోతే ముసలితనం అయిన తర్వాత ముసలోళ్ళం అయిన తర్వాత భర్త పరిస్థితి గిట్లుంటది అనిపిచ్చింది. చూత్తారు గదా! ఇయాలైతే గిట్లున్నది వీడియో. ఇగ రేపటి వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటా మరి. సెలవు. నమస్తే.